వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానిస్తున్న వాక్య భాగానికి వెళ్దాము. దేవుని మహాకృప అంత చక్కగా 25th డిసెంబర్ నాటి నుండి కార్యక్రమాలన్నీ మొన్నటి 1st జనవరి వరకు దేవుడు తన మహాకృప చేత మనం అనుకున్న దానికంటే అత్యధికమైన ఆనందంతో మనము ప్రభువులో గడపడానికి దేవుడు తన కృపనిచ్చాడు. మనం ఎంతో కృతజ్ఞులము కనుక ఇదే ఉజ్జీవము, ఇదే ఉత్సాహంగా ప్రభువులో కొనసాగుతూ ఉందాం. ప్రార్థనలో గడుపుతూ, ప్రభువును ఘనపరుస్తూ, సహవాసములో ఆనందిస్తూ మనము ముందుకు సాగిపోవడానికి మన మనసులను, మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. ప్రభువులోనే గొప్ప ఆనందం ఉన్నది కనుక ఈ ఆనందాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు నామములో మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ముందు పరిచర్య కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఫిబ్రవరిలో నేను తెలంగాణ వెళ్ళవలసిన ఏర్పాటు ఉన్నది. కోడికలు ఉన్నాయి అక్కడ. ప్రభు నాకు మంచి ఆరోగ్యమునిచ్చి ఇదే విధంగా బలపరిచి తన పరిచర్యలో ఇంకా బలంగా నడిపించున్నట్లుగా నా కొరకు కోడికల నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. యెహోషువ గ్రంథములో మనము ధ్యానిస్తున్నాం. క్విజ్ కాంటెస్ట్ కొరకు నేను 20 అధ్యాయాలు మిమ్మల్ని చదివించిన. దాదాపు 40 మంది 44 మంది చదివి ఉంటారు కదా. నిజంగా మీరు చదివితే ఇప్పుడు చెప్పినవన్నీ మీకు చాలా చక్కగా అర్థమవుతాయి, సంతోషిస్తారు. ఇలాగూ మనము క్విజ్లో గెలవడం ఓడిపోవడం అని కాదు, కానీ మనము బైబిల్ చదవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని దేవుడు కలిగించినప్పుడు శ్రద్ధగా చదివి నేర్చుకోవడం చాలా మంచిది. సమయంలో మనము యెహోషువ గ్రంథం 8వ అధ్యాయానికి వస్తాం. 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. లేకపోతే ఇలాగో 8వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు మనం చదువుతాం కదా. నేను ఒకటి, మీరు ఒకటి, అట్లా 9 వచనాలు పూర్తిగా చదువుదాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి నేనును నాతో కూడానున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునిపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి
యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. దేవుడి మాటలు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరం మొదటి ఆదివారాన మేమందరము కూడి ఉండగా ఆత్మరూపివై మా మధ్య మీరు సంచరిస్తూ మా ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరికొంత సమయం మీ సన్నిధిలో మేముంటుండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వివరముగా ధ్యానించుటకు సహాయం చేయండి. మాకు నేర్పించండి. మమ్మను మీ ఆత్మచేత బలపరచండి. విశ్వాసములో స్థిరులమై ఆత్మీయ స్థితిలో మేము ఎదుగుతూ ఎల్లప్పుడూ మిమ్మను మహిమపరచునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించుమని, నిలిచిన నన్ను మీ నోటికి బూరగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉండగా నేడు యెహోషువ గ్రంథములో మనము ఈ సమయంలో హాయి పట్టణము ఆ సమీపానికి ఇశ్రాయేలు వచ్చారు. యోర్దాను దాటారు. యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరో పట్టణం, మరో పురము అన్నారు. పట్టణానికి పురానికి చాలా భేదం. అంటే పట్టణము చాలా గొప్పది, పురం అంటే చిన్నది. యెరికో పట్టణాన్ని దేవుడు వారికి స్వాధీనం చేశాడు. అద్భుతంగా వారు కొన్నారు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఆలోచన కంటే, మన తలంపుల కంటే ఎంతో గొప్పవి. వారెన్నడూ ఊహించలేని విధంగా యెరికో పట్టణపు గోడలు కూల్చేసి అందులోనికి వెళ్ళి వారు యెరికో పట్టణాన్ని కాల్చివేశారు. అది జరిగిన తర్వాత మరి ముందు హాయిపురం ఉన్నది. ఇప్పుడు వారు అనుకున్నారు, ఇది ఎంతలే, యెరికో పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము, ఈ హాయిపురం ఎంతటిది అనుకున్నారు కాబోలు. కనిపెట్టలేదు. దేవుని సన్నిధిలో విచారణ చేయలేదు. తమంతట తాము ఒక ఆలోచన చేసుకున్నారు, ఈ హాయిపురాన్ని స్వాధీనం చేసుకుందాం, కనుక ఒక 3,000 మందిని పంపితే సరిపోతుందని వారికి సలహాదారులు వేగుల వారు చెప్పారు. యెహోషువ వేగుల వారి మాటను బట్టి 3,000 మందిని పంపించగా వారు ఓటమికి గురైపోయారు. ఆ కారణాలన్నీ మనము ఆలోచన చేశాం. ఎందుకు ఓడిపోయారు? 2 కారణాలు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేసినవి ఏంటంటే, యెహోషువ దేవుని దగ్గర విచారణ చేయకుండానే హాయి మీదకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిన వారు ఎలా ఉన్నారు? పాపము వారిలో దాగి ఉన్నది కాబట్టి వారు ఓడిపోయారు. ఆ గొప్ప పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నవారు ఇప్పుడు ఒక చిన్న పురాన్ని వారు స్వాధీనపరచుకోలేకపోయారు. కారణం పాపం. రెండవది దేవుని దగ్గర విచారణ చేయకపోవడం. ఇది జరిగిపోయింది. పాపాన్ని ఒప్పుకున్నారు. పాపం చేసిన వారిని, వాని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపమన్నాడు దేవుడు. ఆకోరు లోయలో వారిని పడేశాడు. పాపము తొలగించుకున్న తర్వాత దేవుడు ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు? యెహోషువతో మాట్లాడాడు. మనలోని పాపమును దాచుకొని మనం ఎంత ప్రభు సన్నిధిలో మాట్లాడినా దేవుడు మనతో మాట్లాడాడు. అది జ్ఞాపకం ఉంచు. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు మనతో తిరిగి మాట్లాడాడు. యెషయా గ్రంథము చూడండి,
దీనికి ఊరికే మన ఆలోచనలను బట్టిగా దేవుని వాక్యమే అలాగూ సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యాభై 59వ అధ్యాయము 2వ మాట. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు అన్నాడు కదా. పాపములు మన హృదయములో మనం కలిగి ఉంటే దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటాడు, కనబడకుండా చేస్తాడు మనకు. ఆయన మన మనవిని ఆలకించడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. నేను చెప్పిన బోధ ఏమీయు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇప్పుడు 28వ వచనం చూద్దాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. చూసారా, బోధను త్రోసివేసిన తర్వాత గద్దించినప్పుడు లోబడకపోయినా, పాపము మనలో ఇంకా దాచుకున్న, మనం ఎంతసేపు దేవుని దగ్గర ప్రార్థించినా దేవుడు మాత్రము మనకు కనబడకుండా మరుగు చేసుకుంటాడు. ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతాడు. కనుక ప్రియులారా, మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఎవరే కానీ దినము రాత్రులు మనం ప్రార్థన చేస్తాము, మంచిదే. ప్రార్థన అనేది చాలా గొప్పది. ఆ ప్రార్థన చేసేటప్పుడు మన పాపములను మన హృదయములో ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దానికి పరిష్కారం ఇచ్చాడు కదా. పాపము దాచుకుంటే, ఆకాను దాచుకున్నంతసేపు వారికి విజయం రాలేదు, దేవుడు వారితో మాట్లాడలేదు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. పెద్దలందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, ఏడుస్తూ ప్రార్థన చేశారు. దేవుని మీదనే ఆయాసంతో, ప్రభువా మమ్మల్ని ఎందుకు నడిపించావు ఇక్కడికి అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మీలో పాపమున్నదని యెహోషువకు తెలియజేశాడు. అప్పుడు పాపం చేసిన వారిని పక్కకు తొలగించితేనే తప్ప దేవుడు మళ్ళీ వారితో మాట్లాడలేదు. ఇప్పుడు 8వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. ఏమన్నాడు? ఇప్పుడు భయపడకిక, పాపం తొలగించుకున్నావు కదా, దెర్ ఇస్ నో ఫియర్ నౌ. భయపడకుము, జడియకుము అన్నాడు. ఇప్పుడు ఆయిపురాన్ని నీ చేతికి అప్పగిస్తాను నేను. ఆయిపురాన్ని దేవుడు ఎలా అప్పగిస్తాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క విధానం ఏంటి? శ్రద్ధగా గ్రహించాలి యెహోషువ. ఇప్పుడు మళ్ళీ తన జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. వేగుల వారు అవసరం లేదు. వేగుల వారిని దేవుడు పంపమననే లేదు. అసలు యుద్ధం చేసేది యెహోవాయే, వారు కాదు. వారి పక్షమున యుద్ధము చేసేవాడు దేవుడే. ముందుగానే దేవుడు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండానికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే మోషే ద్వారానే చెప్పాడు, ఆ యోర్దాను అవతల దేశాలన్నీ దేవుడు మీకు స్వాధీనం చేస్తాడు. వేగుల వారు చూచినా చూడకపోయినా, అక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా, దేవుని యొక్క ప్రణాళికలో ఆ దేశమంతా వారికి స్వాధీనం చేస్తాడు దేవుడు. కనుక వారు నమ్మకం మాత్రం ఉంచాలి, విశ్వాసముతో కొనసాగాలి. అనేక పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు దీన్ని. ఈ ప్రయాణంలో మనం చూస్తే ఎన్నో పాఠాలు, అది మన జీవిత ప్రయాణంలో కూడా మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవి. దేవుని మాటలను, దేవుని యొక్క విధానాలను మనం గ్రహించాలి.
ఇంతకుముందు ఇలా జరిగింది కదా, ఇప్పుడు నా ఇష్టానుసారంగా నేను ముందుకెళ్తాను అనడానికి కాదు. అడుగడుగున దేవుడు మనకు నడిపించేవాడుగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో మన పూర్తి వైఖరి మార్చుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత మన ప్రయారిటీస్ కానీ, మన కోరికలు కానీ, మన ఆలోచనలు కానీ అన్నీ మారిపోవాలి. అదే మారు మనసు. ఒకటి పాపమును మనము తొలగించుకుంటే మాత్రమే సరిపోదు, మన విధానాలు కూడా మారిపోవాలి. మన ప్రయారిటీస్, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం మనము, మన ఆలోచన విధానాలు మారాలి. మన జ్ఞానము మార్చుకోవాలి. మనకున్న జ్ఞానం అంతేంటి? లోక జ్ఞానం మనకు. కానీ దేవుడు ఏమన్నాడు? పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. అంటే జ్ఞానానికి కూడా రెండు భేదాలు. మనం కలిగి ఉన్నదంతా లోక జ్ఞానం ఎంతైనా సంపాదించుకోవచ్చు. పుస్తకాలు ఉన్నాయి. సొలొమోను అన్నాడు పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ప్రసంగి గ్రంథములో రాశాడు. దాంతో మతి హీనత అయిపోతుంది అన్నాడు. పుస్తకాలు ఎన్ని చదివితే అంత. కానీ పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందాలి. అది యాకోబు పత్రికలో ఉన్నది. అది పవిత్రమైనది, మృదువైనది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాశాడు, పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందాలి. అది మనము ప్రభువును అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత మనలో రావలసిన మార్పులివి. మన ప్రయారిటీస్ మారిపోవాలి. దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు నీవు? ఆ రోజు బాప్తిసం తీసుకొని మనం ఒప్పుకున్నాం ప్రభు కొరకు మనం జీవిస్తామని కదా. మన నోటి సాక్ష్యముతో సంఘము ఎదుట, పరిశుద్ధాత్ముని ఎదుట సాక్ష్యమిచ్చి ప్రభు కొరకు జీవిస్తామని ప్రభువునే వెనకబెట్టి కుటుంబము కొరకు, ఉద్యోగం కొరకు, లోకం కొరకు జీవిస్తే ఎంత పొరపాటు చేసిన వారమవుతాం మనం. కనుక మన విధానాలు మారిపోవాలి, ఆలోచన విధానాలు మారిపోవాలి. ప్రభు అందుకే చెప్పాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావన్నాడు. దానికి మన దేవుని తలంపులకు, దేవుని త్రోవలకు, మన త్రోవలకు, మన తలంపులకు ఎంత వ్యత్యాసం అంటే ఆకాశము భూమికి ఎంత దూరం ఉన్నదో అంత అన్నాడు. కనుక అడుగడుగున ప్రభు సన్నిధిలో అడిగి ముందుకు సాగేది నేర్చుకోవాలి మన జీవితంలో. యెహోషువకు అదే నేర్పించాడు. యోర్దాను దాటించాడు, యెరికోను దాటించాడు. ఇకేమనుకున్నాడు? అన్నీ దాటిపోయాను, ఇదెంత అనుకుంటా. మన జీవితంలో కూడా ఇలాంటి ఆలోచన రావచ్చు. స్వంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని స్వంత ఉద్దేశములను నెరవేర్చుకున్నప్పుడు నష్టపోతాం. దేవుని సన్నిధిలో విచారణ చేయడం ఎప్పుడైనా మంచిదే. ఈ చిన్నదనుకోవడం, ఆ చిన్నదాని కొరకు ఎందుకు ప్రభుని అడగడం అనుకోవడం ఎంత ప్రమాదం ఏర్పడింది వారికి. మన జీవితాల్లో కూడా చిన్న చిన్న విషయాలు, ఇదేంటి ప్రభు సన్నిధిలో ఇదేం ప్రార్థన చేయాలి, చిన్న విషయం కదా అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ప్రతి చిన్నది మనము ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోవాలి. యెహోషువ అలాగూ చేయలేదు, నష్టపోయాడు. ఇప్పుడు దేవుడు పాపమును తొలగించుకున్నాడు. యెహోషువతో మళ్ళీ మాట్లాడి, ఇప్పుడు భయపడకుము అన్నాడు. ఈ పట్టణమును నీకు అప్పగిస్తానన్నాడు. నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. ఇట్స్ ఎ ప్రామిస్. అప్పుడు యెరికోను నీకు అప్పగిస్తానన్నాడు, ఇప్పుడు హాయిని అప్పగిస్తానన్నాడు. అప్పగించేవాడు ఆయనే ఇస్తాడు మనకు. యెహోషువ కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ అతిశయించడానికి ఏమీ లేదు. మేము చేస్తాం, మేము స్వాధీనం చేసుకుంటాం, నేను చేస్తాను అనే మాట ఉంటుంది చూడండి. మారిపోవాలి అది, నేను కాదు. అందుకే దేవుడు అక్కడ చాలా పర్టికులర్గా నేను అప్పగిస్తాను అన్నాడు. దానికి ముందేమనుకున్నాడు? నేను స్వాధీనం చేసుకుంటాను అనుకున్నాడు యెహోషువ. యెహోవా ఇయ్యనిది ఏం చేస్తాం మనం? దేవుడే ఇయ్యనిది మనం ఎలా స్వాధీనం చేసుకుంటాం?
మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం సంపాదించుకుంటాం, మనం చేసుకుంటాం అనుకుంటాము. దేవుడే ఇయ్యనిది ఎలా మనకు? అందుకే దావీదు తన జీవితంలో ఒకటి ఒప్పుకున్నాడు, అయ్యా నాకు కలిగినదంతా నీవిచ్చినది. ఏమన్నాడు? నాకు కలిగినదంతా నీవిచ్చిందే, నేనేం చేయలేదు, అంతా నేను ఎక్కడున్నవాడను? గొర్రెల దొడ్డిలో ఉన్నవాడను. అక్కడి నుండి తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందులో దావీదు ప్రయాసం ఏమైనా ఉన్నదా? ఎవడు తండ్రి కూడా అసలు లెక్కించలేదు దావీదును. సమూయేలుకు చూపించమంటే 7 చూపించాడు, ఊరుకున్నాడు. సమూయేలు అన్నాడు, ఇంకొకడు ఉన్నాడా మరి మీకంటే? అప్పుడు ఉన్నాడు ఒకడు, పనికిరానోడు, వాని గొర్రెల మేయడానికి పంపానన్నాడు. అటువంటి వాణ్ణి దేవుడు ఎలా పైకి తీసుకొచ్చాడు, ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దావీదు కృతజ్ఞుడిగా జీవించాడు. అందుకే అన్నాడు, నాకు కలిగినవన్నీ నీవే. ఈరోజు ఏమనుకుంటున్నాం మనం? వాట్ యు ఫీల్ యువర్ సెల్ఫ్? నీకు నీవేమనుకుంటున్నావు? ఎప్పుడు అతిశయించడానికి వీలు లేదండి. అతిశయిస్తే మోసపోతాం. మనలను మనం హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తానన్నాడు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞులంగా ఉండేది నేర్చుకోవాలి. దేవుని మహాకృప మనలను కూడా ఒక స్థానం నుండి దేవుడు పైకి తీసుకొస్తూ ఉండొచ్చు. కానీ అదంతా దేవుని కృపయే అనడం దేవునికి అంగీకారమైన జీవితం. అది మాటతో మాత్రమే కాదు, మన నోటితో అనగలుగుతాం ఇదంతా దేవా నీ కృపయే, కానీ హృదయము కృతజ్ఞతగా ఉండాలి. ఇది అనని వారు లేరు, అంతా నీ కృపనే అంటాం, కానీ దానికి తగినట్లుగా మన జీవితం ఉండాలి. యెహోషువకి ఇప్పుడు చెప్తున్నాడు, హాయి మీకు ఇస్తాను, భయపడద్దు, ఇప్పుడు చెడియక్కుము అన్నాడు. ఇంతకుముందు ఓడిపోయారు కదా, దేవుడు ఇప్పుడు బలపరిచేవాడు, ధైర్యపరుస్తున్నాడు. నేను నీకు అప్పగిస్తానన్నాడు. వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఎప్పుడైనా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కానీ తాను చెప్పాడు ఏంటి? యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్మన్నాడు. ఇప్పుడు విధానం మారిపోయిందండి. ఎరుకో విధానము, హాయి విధానము వేరువేరుగా ఉంటుంది. నాకు తెలుసు ప్రభువా, నీవు అప్పగిస్తావు కదా, సరే విల్ గో ఆన్, పోతాం మేము. అప్పుడు చుట్టూ తిరిగినట్లు ఇప్పుడు తిరుగుతాను అనుకుంటే, కొన్నిసార్లు నేను అనుకున్నాను అంటాం మనం. నీవు అనుకోవడం కాదు, దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు అయింది కదా, అలాగే నేను అనుకున్నాను, అట్లనే చేసినాను అంటాం. ఇప్పుడు యెహోషువ అలాగే అని వెళ్ళిపోలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్, ప్రతిదానికి దేవుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ప్రణాళిక ఉన్నది. అడుగడుగున ప్రతి ప్రాయములో నీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉంటాడు. దాన్ని నీవు వినాలి, దాన్ని నీవు గైకొనాలి, దాని ప్రకారంగా నడవాలి. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఉన్నది. దెర్ ఇస్ ఎ ప్లాన్ ఫర్ హిమ్, ప్లాన్ విత్ హిమ్. ఆయనతో ఒక ప్రణాళిక మన కొరకు ఉన్నది, దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు హాయి పురమును గురించి దేవుని యొక్క ఏర్పాటు చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎరుకో పట్టణంలో ఏమన్నాడు? ఏది ముట్టకూడదు అన్నాడు కదా. ఇప్పుడు ఈ పురములో అన్నీ దోచుకోమన్నాడు. ఆ చేతికి అప్పగిస్తున్నానన్నాడు. ఆ తర్వాత దాన్ని ముట్టడి చేసే విధానాన్ని దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ మనము ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, దేవుని యొక్క ఏర్పాటులో
ప్రతిసారి ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఈసారి ఇలా దేవుడు చెప్పాడు కనుక మళ్ళీ ఇంకొక సమయంలో కూడా నా ఆలోచన ప్రకారంగా నేను అలాగే నడుస్తాను అనడానికి వీలు లేకుండా ప్రతి సమయంలో దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే ఆయన చిత్తమును మనం ఎరగాలి అన్నాడు. ఆయన చిత్తము ఉత్తమమైనది. అలాగూ మనం ఎరగడానికి ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధికి అప్పగించుకోవడం ఎంతైనా అవసరం. ఇప్పుడు మళ్ళీ యెహోషువ దేవుని సన్నిధిలో నిలిచి వింటూ ఉన్నాడు. దేవుడు ఏమేం చెప్తున్నాడో విన్నాడు. అప్పుడు దేవుడు జనులందరినీ మీరందరూ అన్నాడు. 6వ అధ్యాయం 3వ వచనానికి వస్తే మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించుమన్నాడు. అందరూ యుద్ధ సన్నద్ధులు గమ్మన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయములు ఏమన్నాడంటే యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని రమ్మన్నాడు. అప్పుడు అందరూ యుద్ధ సన్నద్ధులుగా కావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఎందరు యుద్ధ సన్నద్ధులైతారో వారిని అందరినీ తోడుకొని వెళ్ళమన్నాడు. అంటే దీంట్లో కొంత డిఫరెన్స్ ఉన్నది. ఏమన్నా అర్థమవుతుందా? అందరినీ సిద్ధపడమని దేవుడు ఆజ్ఞాపించాడు. హాయిపురానికి వచ్చేసరికి ఎవరెవరు యుద్ధ సన్నద్ధులై నిలుస్తారో వారినే తీసుకుపోమన్నాడు. మనము మరొక సందర్భానికి వెళ్దాము. న్యాయాధిపతులలో గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చేశారు యుద్ధ సన్నద్ధులై. కానీ ఎంతమంది నిలిచారు? అది ఆ యుద్ధ సన్నద్ధులైన వారందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఏమన్నాడంటే ఇప్పుడు యుద్ధ సన్నద్ధులుగా నిలిచిన వారినే తీసుకుపోమన్నాడు. నిలువాలి. దేవుడు ఆజ్ఞాపించాడు. యుద్ధ సన్నద్ధులు గమ్మన్నాడు. అలాగే నిలుస్తున్నావా? ఇప్పుడు మళ్ళీ ఆరిపోయావా? ఇప్పుడు ఎవరు యుద్ధ సన్నద్ధులై ఉన్నారో వారినే దేవుడు ఉపయోగిస్తున్నాడు. దేవుని కొరకు నిత్యము యుద్ధ సన్నద్ధులుగా నిలిచేవారుగా ఉండాలి మనం. ఈ ఆయుపురమును జయించడానికి దేవుడు ఉపయోగించుకున్న వారిని ఎవరైతే యుద్ధ సన్నద్ధులుగా నిలిచున్నారో, యెరికో పట్టణం అయిపోయింది కదా, స్వాధీనం చేసుకున్నది, ఇక అయిపోయింది మన పని అని చల్లారిపోయిన వారిని దేవుడు మళ్ళీ రమ్మనలేదు. ఇప్పుడు యుద్ధ సన్నద్ధులుగా నిలిచిన వారినే తీసుకొని పొమ్మన్నాడు. మీకు ఎలా అర్థమవుతుందో కానీ నాకు మీరు కొంత బ్లాంక్ అనిపిస్తున్నారు. ఏమమ్మా అర్థమవుతుందా? ఆ యెరికో పట్టణం అప్పుడు అందరినీ నిలవమన్నాడు. అందరూ యుద్ధ సన్నద్ధులయ్యారు. ఇట్స్ ఎ బిగినింగ్. అది కొత్తగా కదా, అందరికి ఒక ఉజ్జీవం, ఉత్సాహం, కొత్త సంవత్సరం ఈరోజు ఉన్నట్లుగా ప్రతి ఆదివారం రమ్మని దేవుడు చెప్తున్నాడు. మొదటి ఆదివారం కదా, ఆ యెరికో మొట్టమొదటి యుద్ధం కదా, ఆ రోజు అందరూ యుద్ధ సన్నద్ధులయ్యారు. తర్వాత రాను తగ్గిపోయి ఉంటారు. ప్రభు అందుకే అన్నాడు అందరొద్దు, ఎవరైతే ఇంకా అదే ఉత్సాహంగా అదే వీరత్వముతో నిలిచి ఉన్నారో వారిని మాత్రమే తీసుకుపోమన్నాడు. ఆ లెక్కలో మనం ఉండాలి. దేవుని దృష్టిలో కొందరు ఇంకా ఉన్నారు. ఎందరున్నారు చూడండి. ఇప్పుడు 3వ వచనములో ఇప్పుడు యెహోషువ ఎందరిని తీసుకెళ్ళాడు? పరాక్రమము గల 30,000 మంది శూరులను ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటుకు యెహోషువ ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం వెనుకకెళ్ళి చూస్తే ఈ 30,000 చెప్పి క్విజ్లో కొంత కన్ఫ్యూజ్ అయిపోయినారు కదా. యెహోషువ 3,000 అనుకున్నాడు. 3,000 సరిపోతుంది అనుకున్నాడు. దేవుడు 30,000 మంది ప్రణాళికతో ఉన్నాడు. 3,000 మందిని పంపి ఓడిపోయాడు.
అందుకే మన ఆలోచనలు సరిపోవు. దేవుని ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంటుంది. 3,000 మంది ఎక్కడ, 30,000 మంది అంటే ఇంకా ఎన్ని రెట్లు? 10 రెట్లు ఎక్కువగా ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు 30,000 మందిని తీసుకెళ్ళాడు. వారికి దేవుని యొక్క విధానాన్ని చెప్పాడు. యెహోషువ చాలా యుద్ధవీరుడు, యుద్ధ నేర్పు కలిగిన వాడు. తన యవన ప్రాయము నుండే యుద్ధాన్ని జరిగించినవాడు. మీరు వెనుకకు వెళ్ళి ఆలోచన చేస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మొట్టమొదటి యుద్ధము వారికి ఎదురైంది అమాలేకీయులతో. మోషే ఎవరిని పంపాడు? యెహోషువను పంపాడు. యెహోషువను వెళ్ళి నీవు వారితో యుద్ధం చేయు అని మోషే, అహరోనులు, ఊరు వారు కొండ మీదకి ఎక్కారు. వారేమో ప్రార్థనలు ఉన్నారు, వీరేమో యుద్ధ భూమిలో యెహోషువ ఉన్నాడు. వారు చేతులెత్తినంతసేపు యెహోషువ జయం పొందాడు. వారు మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయారు. యుద్ధ భూమిలో ప్రవీణత ఉన్న మోషే దేవుని సన్నిధిలో చేతులెత్తడం మీదనే ఆధారపడి విజయం ఉన్నది. మన స్వంతగా ఎంత పోరాడినా దేవుని సన్నిధిలో మనం గడపడమే మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో మనం గడపకుండా మన వంతు మనం ఎంత పరిస్థితులతో పోరాడినా విజయము సాధ్యం కాదు. అదే దైవ సన్నిధిలో మనము నిలిచి ప్రార్థనలో గడిపితే ఆ ప్రార్థనలోనే దేవుడు మనకు పోరాడే విధానాన్ని నేర్పిస్తాడు. 145వ కీర్తన అనుకుంటాను. 144వ కీర్తన 144వ కీర్తన. నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. మొదటి వచనం, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నేర్పిస్తాడు, పోరాడేది నేర్పిస్తాడు, పరిస్థితులతో పోరాడేది నేర్పిస్తాడు, శ్రమలతో పోరాడేది, వ్యాధులతో పోరాడేది, మనకున్న ప్రతి ఆటంకముతో పోరాడే నేర్పు దేవుడిస్తాడు. మన వ్రేళ్లకు ఆయన నేర్పునిస్తాడు అన్నాడు. నేర్పించే వాని యొద్ద మనము నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి ఎప్పుడు ఆసక్తి చూపాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు చెప్తున్నాడు. యెహోషువ, నీవెంత యుద్ధవీరుడవైనా జయమునిచ్చినవాడు ప్రభువే. కనుక యెహోషువకు చెప్తున్నాడు, నువ్వేం చేయాలి? ఇప్పుడు కొందరిని తీసుకెళ్ళాలి. ఈ 3వ వచనం నుండి మనం చదివినాం కదా, పడమటి వైపున వారు పొంచి ఉండునట్లుగా వారిని ఉంచాలి అన్నాడు. యెహోషువ జనులందరినీ తీసుకొని పట్టణమునకు సమీపించాలి అని చెప్పాడు. వేరువేరుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పురాన్ని అంత సులువుగా వారు స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు కదా, అది ఎంత కఠినమైనదో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. కొన్ని విషయాలు, చిన్న విషయాలు కూడా మనం స్వాధీనం చేసుకోలేము. మన శరీరాన్ని, మనలో పోరాడే అలవాట్లు ఉంటాయి, వాటిని స్వాధీనపరచుకోలేము, తొలగించుకోలేకపోతాం. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో ఆ చిన్నది కూడా మనకు స్వాధీనం చేయడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేశాడు. ఇది అసాధ్యమని అనుకోవద్దు. చాలామంది అలవాట్లను అసలు మార్చుకోలేరు. ఎందుకంటే అడిక్ట్ అయిపోతారు. దీన్ని ఇక మార్చుకోలేమనుకుంటారు. కానీ దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. నీ మనసులో నిశ్చయించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చూపిస్తాడు ఎలా దాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి. లేదు నేను ఇందులోనే ఉంటాను అనుకుంటే ఎవడు మార్చలేడు నిన్ను. మార్చుకోండి ప్రియులారా. తంబాకు తినేటోళ్ళు తంబాకు మానేయండి, ఆకులు పోకలు తినేటోళ్ళు మానేయండి. ఇవన్నీ శరీరానికి హాని కలిగించేవి. త్రాగే అలవాటు, సిగరెట్ల అలవాటు, ఇంకేదైనా దురలవాట్లు కలిగిన వారు మానుకోవాలి. అసలు
ఒకవేళ మానుకోవడం అసాధ్యం అనిపిస్తుందా? ఇదిగో దేవుడు హాయిపురమును ఎలా వారికి అప్పగించాడు. యెహోషువ తన జ్ఞానముతో దాన్ని స్వాధీనపరచుకోలేడు, ఒకసారి విఫలమైపోయాడు. అలాగే మన ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటు కొరకై ప్రార్థించండి. ఒకవేళ అలవాటు నిన్ను విడవకపోతే నీ తప్పుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ శరీరం ఒకవేళ అలవాటు పడిపోయిందేమో, కానీ శరీరాన్ని సృష్టించినవాడు, దీన్ని పోషించుచున్నవాడు ప్రభువే గనుక ప్రభు సన్నిధిలో ప్రార్థించి తొలగించుకోవాలి. అలాగైతేనే దేవుని సన్నిధిలో నెమ్మదిగా మనము ప్రభువును ఘనపరచగలుగుతామండి. అపవిత్రమైన వాటితో మనము ఎంతమాత్రము ప్రభువును మహిమపరచలేము. వాటన్నిటినీ తొలగించుకోవాలి. హాయిపురాన్ని చేయడానికి శూరులనందరినీ ఏమన్నాడు? కొంత దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. ఒక ప్రక్కన పడమటి వైపున వారి నుంచి వారు పట్టణానికి చాలా దూరంగా వెళ్లకుండా సమీపంగా ఉండాలన్నాడు. యెహోషువనేమో జనులందరినీ పట్టణమునకు తీసుకొని సమీపించాలి అన్నాడు. దూరము వెళ్ళిన వారు, కొంత దూరం వెళ్ళిన వారు యోధులు, శూరులు, వారెప్పుడూ సిద్ధపడి ఉండాలి అన్నాడు. సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు పంపాడు వారిని? రాత్రి వేళ పంపాడు. ఇవన్నీ చాలా అద్భుతమైన, ఒక్కొక్క మాటను మనం ధ్యానించడానికి అద్భుతమైన ఆత్మీయ ఏర్పాటులో దేవుడు అనేక మాటలు మనకు ఉంచాడు, కానీ అన్నీ మనము నేర్చుకోలేము ఈ సమయం. కానీ ఒక మాట చెప్తాను, వీరందరూ ఎక్కడున్నారు? 9వ వచనం, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికి నీ మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. వారు యుద్ధానికి లేక హాయిపురాన్ని స్వాధీనం చేసుకోకన్నా ముందు ఎక్కడ నిలిచారు? హాయికిని బేతేలుకునకు మధ్య నిలిచారు అన్నాడు. దీనికి ఒక ప్రాధాన్యత ఉన్నది స్థలానికి. జ్ఞాపకం ఉంది ఎవరికైనా? చెప్పండి ఎవరైనా. అబ్రహాము నివసించాడు. ఇంకా అబ్రహాము నివసించడం ఒక విషయం అయితే అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. హాయికిని బేతేలుకునకును మధ్య వారు నిలిచారు అంటే బలిపీఠము యొద్ద నిలిచారు వారు. అక్కడ బలిపీఠం ఉన్నది. అది విడిచి అబ్రహాం ఒకప్పుడు ఐగుప్తునకు వెళితే శోధనలో పడిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ అదే స్థలానికి వచ్చాడు. అక్కడే మళ్ళీ దీవించబడ్డాడు. వీరు హాయిపురాన్ని స్వాధీనం చేసుకోకముందు ఎక్కడ నిలిచారు? వారు బేతేలుకును హాయికిని మధ్య నిలిచారు. రాత్రి యెహోషువ కూడా వారితోనే బస చేశాడు. యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు. ఎవరైనా సరే, యెహోషువ అయినా, సామాన్య జనులైనా, గోత్ర పెద్దలైనా, ఎవరైనా నిలిచేది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే నిలవాలి. అప్పుడే విజయం. రాత్రంతా అక్కడ గడిపారు వారు. రాత్రే వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యుద్ధము ప్రొద్దున జరగాలి. సాధారణంగా యుద్ధము ఎప్పుడవుతుందంటే దినములోనే అవుతుంది. సూర్యుడు అస్తమించగానే యుద్ధం ఆపేస్తారు. దేవుడు వీరికి ఏర్పరిచిందంతా రాత్రిలోనే. రాత్రి వేళ వారిని పంపి అన్నాడు 3వ వచనంలో. రాత్రి వేళ వారు యెహోషువ జనుల మధ్య బస చేశాడు. 13వ వచనములో చూస్తే యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయెను. దేవుని సన్నిధిలో రాత్రులు గడిపే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. రాత్రులు గడపడం అంటే చాలా ఆయాసంగా ఉంటుందండి. నేను తెలంగాణలో ప్రార్థన పెట్టుకుందామంటారు. కొందరు మంచి ప్రేరేపణతో పెట్టారు.
రాత్రులు ప్రార్థన చేస్తామనంటే పర్వాలేదన్నాను. నేనైతే ఎప్పుడైనా సిద్ధమే అని చెప్పి సేవకులంతా రాత్రి ప్రార్థన పెడితే, రాత్రి ప్రార్థన విధానం ఎలాగుంటుందంటే చాలా ఆశ్చర్యమైంది నాకు. ఎవరికి వారు ప్రార్థన చేయాలి, పోయి పడుకోవాలి. 12 దాకా ప్రార్థనలో ఉండాలి, పడుకోవాలి. కొందరు తెల్లారిదాకా పడుకోవాలి, 4-5 గంటలకు వచ్చి ప్రార్థన చేయాలి. నేనైతే రాత్రి నుండి 5 గంటల వరకు అట్లనే కూర్చున్నాను అక్కడ. కానీ నన్ను చూసి కొందరైనా ఒక 15 మంది కూర్చున్నారు నాతో లేవకుండా. ఇలాంటిది కాదు ప్రార్థన అంటే. దేవుని సన్నిధిలో ఎలా వీరు సిద్ధపడి ఉండాలి అన్నాడు. సిద్ధపడి ఉండాలి. ఇక్కడ మీరందరూ సిద్ధపడి ఉండుడి. వారు యుద్ధానికి వెళ్ళేవారు, యుద్ధ సన్నద్ధులై ఉండాలి, వారు సిద్ధపడి ఉండాలి అన్నాడు. ఏం సిద్ధపాటు మనకు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. సిద్ధపడిన హృదయాలు, సిద్ధపడిన మనసు. దీని గురించి గతసారి ఆలోచన చేశాను. సిద్ధమైన మనసు మనం కలిగి ఉండాలని. సిద్ధపడాలి. ప్రతి దేవుని ఏర్పాటు కొరకు మనం సిద్ధపడిన వారమై ఉండాలి. బేతేలుకును హాయికిని మధ్య నిలిచారు. దేవుని సన్నిధిలో నిలిచేది నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పిస్తున్నాడు. అప్పుడే కానీ ఆ పట్టణాన్ని వారికి స్వాధీనం చేయడండి. దేవునికి ఎంతండి, ఒక క్షణంలో ఒక మాటతో వారికి స్వాధీనం చేయగలిగే సామర్థ్యత దేవుడు కలిగి ఉన్నాడు. కానీ వారికి దేవుని యొక్క ఏర్పాటును నేర్పిస్తున్నాడు. ఆ క్రమంలో వారిని నడవాలని కోరుతున్నాడు, వారు నేర్చుకోవాలని కోరుతున్నాడు. ఈరోజు కూడా దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నా దేవుని సన్నిధిలో మనం అన్నీ నేర్చుకోవడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని నుండి పొందేవి మనము ఇలాగూ దైవ క్రమములోనే పొందుతాం. లేకపోతే ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేశాం, ఇప్పుడే నాకు కావాలి అనే కోరిక మనకు చాలా ఉంటుంది. ఆయన సన్నిధిలో నిలవడం నేర్చుకోవాలి. రాత్రులైనా కష్టమైన దైవ ఏర్పాటుతో మనం నడవడం నేర్చుకోవాలి. రాత్రి అంటే కష్టమే. కొన్ని ఏర్పాట్లు మనకు కఠినంగా ఉన్న వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళేది నేర్చుకోవాలి. అలాగూ యెహోషువ మళ్ళీ ఒక పని చేశాడు. చూడండి 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి అన్నాడు. యెహోషువ ఎవరు? నాయకుడు కదా. నాయకుల పని ఏంటి? ఇంతకు ముందు కూడా మనం చూస్తే యోర్దాను నది దాటేటప్పుడు కూడా యెహోషువ వేకువనే లేచి అనే మాట ఒకటి చూస్తాం మనం అక్కడ. యోర్దాను దాటక ముందు యెహోషువ వేకువనే లేచి భారము బాధ్యత కలిగిన వారు దేవుని సన్నిధిలో వేకువనే లేచి గడపడం, రాత్రులు గడపడం, దైవ సన్నిధిలో ఎలాగూ దేవుని యొక్క ప్రణాళికను మనము కలిగి నడవవలెనో నేర్చుకోవడం, ఇది ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు ఏర్పరిచాడు. వేకువని లేచి దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కలిగి ఉండాలండి. ఒకవేళ ఇక్కడ బాంబేలో చాలా వేకువ లేవలేరనుకో, మనం లేచినప్పుడైనా దేవుని సన్నిధిలో గడిపేది నేర్చుకోవాలి. ఇలాంటి అనేకమైన వాటిని నేర్పించిన తర్వాత దేవుడు ఆ పురాన్ని అద్భుతంగా వారికి స్వాధీనం చేశాడు. ఇప్పుడు కూడా వారు ఏ ఆయుధాలు ఉపయోగించలేదండి. ఈ పురాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి ఏ ఆయుధం వారు ఉపయోగించుకోలేదు. దేవుని యొక్క ఈ క్రమాన్ని పాటించినప్పుడు అప్పుడు యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు, నీ ఈటెను హాయి వైపు చూపుము అన్నాడు. అప్పుడేం జరిగిందంటే అద్భుతంగా ఆ పురము వారంతా ఈ యెహోషువ జనులను తీసుకొని వెళ్ళినప్పుడు వారంతా ఎదురొచ్చేశారు. అప్పుడు యెహోషువ జనులందరూ పారిపోయారు. అంటే వారు అనుకున్నారు ఇంతకు ముందు కూడా వచ్చారు, ఇప్పుడు కూడా పారిపోయారు అని. వారిని తరుముతూ వారు ఊరు బయటికి, పట్టణం బయటికి జనులందరూ వెళ్ళిపోయారు.
వీరిని తరుముతూ ఇంకొక వైపు ఉంచాడు కదా దేవుడు. వారిని లేపి ఆ పట్టణానికి పంపి దాన్ని కాల్చివేశాడు. ఇప్పుడు హాయిపురం వారు రెండు వైపులా ఇరుక్కున్నారు, ఇటు వారి వైపు ఇటు వీరి వైపు. ఎక్కడ తప్పించుకోకుండా వారంతా హతమైపోయారు. ఒక చిన్న పురాన్ని ఎంత కట్టుదిట్టంగా దేవుడు ప్రణాళికతో దాన్ని తొలగించేశాడు, వారిని స్వాధీనం చేశాడు, వారికి స్వాధీనం చేశాడు. నాకు అనిపించింది, ఇంత చిన్న పురము దేవుడు ఇంతగా ఎందుకు ఏర్పాట్లు చేశాడు అని ఆలోచించినప్పుడు, మన జీవితంలో కూడా చాలా చిన్న చిన్న విషయాల కొరకు మనం చాలా తేలికగా తీసుకుంటాం, కానీ దేవుడు దాన్ని తొలగించే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. తప్పకుండా ఆయన చిత్తానుసారంగా మనము నడవాలి. ఎక్కడ నిలవాలి, ఎప్పుడు లేవాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా ఏర్పాట్లు కలిగి ఉండాలి, ఇవన్నీ బోధించిన తర్వాత, ఆ విధంగా వారు చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ హాయిపురమును వారికి స్వాధీనం చేశాడు. ఇప్పుడు వారికి చెప్పాడు, అందులో ఉన్నదంతా దోచుకోండి, పర్వాలేదు. దాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. ఎరుకో పట్టణము పెద్దదైనా, హాయిపురము చిన్నదైనా పూర్తిగా నాశనం చేయించాడు దాన్ని. ఏ కొంత కూడా అందులో మిగిల్చలేదు. మనలో ఉన్న వాటిని పూర్తిగా తొలగించుకోవాలి. కొంత కొంత అంటే అది చాలా ప్రమాదమవుతుంది. అలాగే ఉంచనీయలేదు. మనలో కూడా చాలా విషయాలు ఇంకా ఉంచుకుంటే, ఇంకా కొంత ఉన్నది, అంత పోయింది, కొంత ఉన్నది అనుకుంటే ఆ కొంతదే ప్రమాదం అవుతుంది. ఏ చిన్న అలవాటు కానీ చిన్న విధానాలు కానీ మనం మార్చుకోకపోతే ముందుకు సాగలేరు వారు. ఈ రెండింటిని చూడండి, ఎలా దేవుడు నాశనం చేశాడో. ఆ తర్వాత వారు చేసే యుద్ధాలలో మరో విధంగా మనము గ్రహించగలుగుతాం. ఈ రెండింటిని పూర్తిగా తగులబెట్టి నాశనం చేయమన్నాడు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఆ తర్వాత ఇప్పుడు వారు పట్టణాలను నాశనం చేయలేదు, వాటిని స్వాధీనపరుచుకుంటూ వెళ్ళారు. రాజులను పట్టుకున్నారు, రాజులను చంపారు, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, ప్రజలను వెళ్ళగొట్టారు. ఇది మనకు ఒక పాఠముగా దేవుడు నేర్పిస్తున్నాడు. మనలో పెద్ద పెద్ద తప్పులైనా చిన్న చిన్న తప్పులైనా వాటన్నిటిని గ్రహించినప్పుడు వాటిని తొలగించుకునే ప్రయాసం తప్పకుండా కలగాలి. ఇది చిన్నది కదా, ఏమవుతుంది అనుకోవద్దు. చులకనగా చుక్కుల పెట్టేవి అన్నాడు, చులకనగా చుక్కుల పెట్టే పాపములు అన్నాడు, దురభిమాన పాపములు అన్నాడు, ఘోర పాపములు అని చెప్పాడు. వీటన్నిటిని మనము తొలగించుకుంటేనే తప్ప దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఏర్పాటులో మనము స్వాధీనపరచుకోలేము, ఆ దేశాన్ని విశ్రాంతి పొందలేము. మనకు మన ప్రభువు గొప్ప విశ్రాంతిని ఏర్పరిచాడు. దానికి సూచనగా యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను విశ్రాంతిలోనికి నడిపించుచు ఉన్నప్పుడు యెరికో పట్టణాన్ని, హాయిపురాన్ని, ఈ రెండు యుద్ధాలనే చాలా ఎక్కువగా దేవుడు హైలైట్ చేసి రాశాడు. ఇక తక్కువ, ఆ తర్వాత యుద్ధాలన్నీ అంతగా రాయలేదు. 31 మంది రాజులను జయించాడు యెహోషువ. వాటన్నిటిని గూర్చి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ ఈ రెండింటిని గూర్చి వివరంగా రాశాడు. ఇందులో పాఠాన్ని మనము నేర్చుకోవడానికి. కనుక ఏం నేర్చుకున్నామో వాటిని గ్రహించి మన జీవితాల్లో అన్వయించుకొని మనం కూడా అలాగూ జయించడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి యుద్ధ వీరులంగా, యోధులంగా, సిద్ధపడిన వారంగా ప్రభులో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే నేడు మొదటి ఆదివారం సంవత్సరములో అనేకులను మమ్మను
నడిపించావు, ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. హాయిపురము మీద విజయాన్ని సాధించడానికి మీరు ఏర్పరిచిన ప్రణాళికలో ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నాయకత్వములో మీరు నడిపించారు. చిన్న పురమైన అద్భుతంగా మీ ప్రణాళికను ఏర్పరిచి ఆ పట్టణమంతా వారు నశింపజేయాలని ఆజ్ఞాపించారు. మీ ఏర్పాటులోనే వారు వెళ్ళాలని మీరు ఆజ్ఞాపించారు. వారును మీ సన్నిధిలో నిలిచారు. రాత్రులు ప్రయాసపడ్డారు, వేకువనే ప్రయాసపడ్డారు, మీకు అప్పగించుకున్నారు. హాయిపురాన్ని వారికి అప్పగించావు. ఎన్నో ఆత్మీయ పాఠాలు మా కొరకు మీరు ఉంచి ఉండగా కొన్ని గ్రహించడానికి, నేర్చుకోవడానికి మాకును చేసిన సహాయమును బట్టి స్తుతిస్తున్నాం. ఇంకను నేర్పించండి ప్రభువా, మా జ్ఞానానికి సరిపోవునంతగా, మా విశ్వాసమునకు సరిపోవునంతగా దినదినము ప్రతిసారి మీ లేఖనాల్లో నుండి మీ సత్యములను మాకు బోధించుమని, నేర్పించుమని, మా జీవితాలను క్రమపరుచుకుంటూ ఆత్మీయ స్థితిలో మేము ఎదుగుచు మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మీ కృప మాకు తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు దినాల్లో యెహోషువ గ్రంథములోని అనేక విషయాలను మాకు నేర్పించండి. ఇలాగూ గ్రంథమంతా మేము నేర్చుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలతో ఉంచండి. ప్రతి అవసరతలు, అక్కర్లు తీర్చండి. తిరిగి తమ తమ ఇండ్లకు వెలుచున్న ప్రయాణములో తోడయుండి క్షేమంగా నడిపించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వేకువని లేచి నేనుండేదన్ వినయంబు తోడా నీ సన్నిధిన్. వేకువని లేచి నేనుండేదన్ వినయంబు తోడా నీ సన్నిధిన్. వివరించు నీదు సత్యంబులు విలువైన నా భాగ్యంబును. వివరించు నీదు సత్యంబులు విలువైన నా భాగ్యంబును. వినిపించు మాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు. వినిపించు మాని స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు. వెంబాడించేదా విబుడా నిన్నే నా యేసునాథ నడుపుమా. వెంబాడించేదా విబుడా నిన్నే నా యేసునాథ నడుపుమా. వినిపించుమా నీ స్వరమును వినుచుందు నేనెల్లప్పుడు. వందనాలు అందరికీ. 15-20 నిమిషాల్లోగా అందరూ